భారతి ఏమిటి? అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని కోర్టు ద్వారా ఈ సమాజాన్ని నిలదీసి అడగబోతున్నా. సమాధానమే వస్తుందో చూద్దాం. ఆస్తి ఐశ్వర్యం కోసం గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒక పిల్ల చేసిన ప్రయత్నమే ఈ కేసు. చూడమ్మా మైనర్ భారతి, ఇన్స్టిట్యూట్లో అంతమంది మగపిల్లలు ఉండగా సురేష్ నే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకెందుకు కలిగింది? అతని వెనుక లక్షల ఆస్తి ఉంది గనక, మేడలు మిద్దెలు కార్లు ఉన్నాయి గనక, వాటన్నిటికీ అతని ఏకైక వారసుడు గనక పెళ్లి ఉద్దేశం కలిగింది, ప్రేమించడం మొదలు పెట్టాం. విశ్వనాథం గారు, అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని కోర్టు ద్వారా ఈ సమాజాన్ని నిలదీసి అడగబోతున్నా. సమాధానమే వస్తుందో చూద్దాం. అంతవరకు మీ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. మీ పరువు ప్రతిష్టలు మంట గలుపుతుందనుకున్న మీ అమ్మాయే మీకు పేరు తెస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. సరే, దాని రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. పద సావిత్రి, పోదాం పద. ఏమిటి రాఘవయ్య గారు, మీరు చెప్పేది నిజమేనా? అవునయ్యా, దయానిధి కొడుకు మోసం చేశాడని, ఆ కారణంగా తను తల్లిని కాబోతున్నానని మన విశ్వనాథం కూతురు అతని మీద కేసు పెట్టిందట. ఆ కేసు టేకప్ చేసింది లాయర్ శకుంతల. శకుంతల అన్ని కేసుల్లోనూ దయానిధిని వ్యతిరేకించి ఆవిడ సరాసరి అతని కొడుకు మీదే యుద్ధం ప్రకటించిందన్నమాట. కొడుకు తరపున దయానిధే వాదించబోతున్నాడట. అయితే ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కేసే. శకుంతల ఏ పాయింట్ మీద ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. మరి ఆవిడ ఎన్ని పాయింట్లు తెచ్చినా మన దయానిధి తన కంచు కంఠంతో కోర్టుని హడలగొట్టి ఈ కేసు గెలిచి తీరతాడు. మైనారిటీ తీరని కుమారి భారతి తనను సురేష్ అనబడే యువకుడు నమ్మించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకున్నటకు నిరాకరించిన కారణాన అతను మోసగించినట్లుగా నేరం ఆరోపించడం జరిగింది. యువర్ ఆనర్, కోరింది అందుకున్నాడు, అవసరం తీరిపోయింది. అందుకే పెళ్లి ప్రసక్తి రాగా చేసుకోనన్నాడు. తల్లిని కాబోతున్నానని మళ్లీ వచ్చాడగ్గా నీ చావు నువ్వు చావని తన దారి తనం చూసుకున్నాడు. యువర్ ఆనర్, తప్పో ఒప్పో ఒకే పని ఇద్దరూ చేశారు. ముఖ్యంగా ఇతనే ఆ పనికి నాంది పలికి ప్రోద్బలం చేసే పరిస్థితుల్ని కల్పించాడు. అలాంటప్పుడు కాబోయే తల్లిగా, తప్పు చేసిన పిల్లగా, నలుగురిలో నవ్వుల పాలై నా అన్న వాళ్ళ చేత తిట్లు తన్నులు పడి సంఘం చేత చెడినది అనే ముద్ర వేయించుకునే శిక్ష నా క్లయింట్ అనుభవించటం, పెద్ద మనిషిగా, మర్యాదస్తుడిగా పరువు మర్యాదలు కాపాడుకుంటూ రేపు 10 మందిలో వేరే పెళ్లి చేసుకుని సలక్షణంగా బ్రతికే అవకాశం ఈ బుద్ధాయి అనుభవించటం ఏమి న్యాయం? ఇదెక్కడి న్యాయం? యువర్ ఆనర్, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నా క్లయింట్ని గర్భవతిని చేసి ఈనాడు తనకేమీ సంబంధం లేదని తప్పించుకుంటున్న ఈ సురేష్ని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయి తరఫు లాయర్ ఫిర్యాదుని ప్రశ్నించవచ్చు. చూడమ్మా మైనర్ భారతి, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అలా సంబోధించడంలో వ్యంగ్యం, వెటకారం కనిపిస్తున్నాయి. యువర్ ఆనర్, ఈ కేసుకు మూలం మైనర్ని మోసగించడం అనే పాయింట్ గనక ఆ పాయింట్ని గుర్తు చేస్తూ వాదించాలని అలా సంబోధించాం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చూడమ్మా మైనర్ భారతి, నువ్వు సురేష్ని ప్రేమించావా? అవును. ఎందుకు ప్రేమించావు? పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? ప్రేమించాను గనుక. అంటే ప్రేమించడం జరిగింది కనుక పెళ్లి చేసుకోవాలనుకున్నావా, లేక పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రేమించావా? పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రేమించాను. వెరీ గుడ్. అంటే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీలో ముందే ఉంది కనుక ప్రేమించావు. చూడమ్మా, ఆ టైప్ ఇన్స్టిట్యూట్ లో అంతమంది మగపిల్లలు ఉండగా సురేష్ నే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకెందుకు కలిగింది? అతను నన్ను ప్రేమించానన్నాడు గనుక. అయితే ఆ మాట ఎవరన్నా వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకు కలుగుతుందా? లేదు. అతను నా వెంట తిరిగాడు, నా కోసం తపన పడ్డాడు. నేను లేకపోతే బ్రతకలేనన్నాడు, నేను దూరం అయితే చస్తానన్నాడు. కనుక పెళ్లి చేసుకునే ఉద్దేశం కలిగింది, ప్రేమించావు. అవునా? అవును. ఓహో, మరొక అబ్బాయి ఎవరైనా నీ వెంట తిరిగి నీ కోసం తపన పడి నువ్వు లేకపోతే బ్రతకలేదని, నీకు దూరం అయితే చస్తానని అంటే అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా నీకు కలుగుతుందా? కలగదు. మరి సురేష్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నీలో ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే అతని వెనుక లక్షల ఆస్తి ఉంది గనక, మేడలు మిద్దెలు కార్లు ఉన్నాయి గనక, వాటన్నిటికీ అతని ఏకైక వారసుడు గనక, అతన్ని పెళ్లి చేసుకుంటే వాటన్నిటికీ నువ్వే యజమానురాలు కావచ్చు గనక, ఖరీదైన జీవితం అనుభవించవచ్చు గనక, కనుక పెళ్లి ఉద్దేశం కలిగింది, ప్రేమించడం మొదలు పెట్టావు. కాదు కాదు కాదు. చూడమ్మా మైనర్ భారతి, సురేష్తో కలిసి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళేదానివి? సినిమా, కాఫీ హోటల్. అలాంటి సందర్భాల్లో అతను ఎప్పుడైనా పెళ్లి ప్రసక్తి తెచ్చేవాడా? లేదు.
పోనీ నువ్వు ఆ ప్రసక్తి తెచ్చేదానివా? అవును. ఓహో, అంటే అతనిగా ఉద్దేశం లేదు, నీకు మాత్రమే ఉంది, అవునా? అతనికి ఆ ఉద్దేశం ఉంది అనుకునేదాన్ని. నువ్వు అనుకోవడమే తప్ప అతనెప్పుడు ఆ ఉద్దేశాన్ని వెల్లడి చేయలేదు, అవునా? అవును. అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలన్నట్టు అతను ఎప్పుడూ నీతో చెప్పలేదు, నువ్వు మాత్రమే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశాన్ని వెల్లడి చేశావు, అవునా? అవును. వెరీ వెల్. యువరానా, భారతి అనబడే ఈ మైనారిటీ తీరని అమ్మాయి అతి తెలివైంది, ముందు చూపు కలదు. ఆస్తిపరుడైన నా క్లయింట్ సురేష్ను పెళ్లి చేసుకుంటే ఐశ్వర్యంతో హాయిగా సుఖపడవచ్చు అనుకుంది. ప్రేమించడం ప్రారంభించింది. పార్కులకి సినిమాలకి తిరుగుతూ అతన్ని తన ఆకర్షణలోకి లాక్కుంది. వీలైనప్పుడల్లా పెళ్లికి తొందర పెట్టి తన స్త్రీత్వాన్ని ఎరగా వేసి తన శీలాన్ని లంచంగా పెట్టి అతన్ని తనవాణ్ణిగా చేసుకోవాలనుకుంది. ఉన్న ఊళ్ళో అది కుదరదు గనుక బీచ్ గెస్ట్ హౌస్ లో దానికోసం ప్రయత్నం చేసింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. చెప్పిన మాటల్ని అడ్డం తిప్పి జరిగిన సంఘటనల్ని తలకిందులు చేసి నా క్లయింట్ సురేష్ ను వశపరచుకోవడానికి ప్రయత్నించినట్టుగా కట్టుకదల్లుతున్నారు లాయర్ దయానిధి. నో యువర్ ఆనర్, ఇది కట్టుకథ కాదు, అక్షరాల నిజం. ఆ నిజం ఏమిటో వివరంగా నా క్లయింట్ నోట విందురుగా. మిస్టర్ సురేష్ కుమార్, నీకు భారతికి మధ్య గల సంబంధం ఏమిటి? స్నేహం అండి. నువ్వు పెళ్లి చేసుకుంటానని ఆమెతో ఎప్పుడైనా చెప్పావా? అబ్బే లేదండి. మీరిద్దరూ కలిసి ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళారా? వెళ్ళాం. ఎప్పుడు? 4 నెలల క్రితం. అంటే డిసెంబర్ 5న. అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా మోటార్ బైక్ మీద ఇద్దరం పిక్నిక్ వెళ్ళామండి. అక్కడ బీచ్ లో చాలాసేపు సరదాగా తిరిగాం. నీటి అంచు నిలబడ్డ నన్ను నీళ్ళలోకి రమ్మంది. అమ్మో, నీళ్ళంటే నాకు భయం, నేను రాను అన్నానండి. దాంతో తనే బలవంతంగా నన్ను నీళ్ళలోకి లాగి నా బట్టలను తడిపేసిందండి. అయ్యయ్యో, బట్టలని తడిచిపోయాయి, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళటం అని బాధపడ్డానండి. మరేం పర్వాలేదు, ఇక్కడ బీచ్ లో గెస్ట్ హౌస్లు ఉంటాయి, అవి అద్దెకు తీసుకుని బట్టలన్నీ ఆరిపోయాక ఇంటికి వెళదామని సలహా ఇచ్చిందండి. మొదట్లో నేను కొంచెం తటపటాయించానండి. ఆఖరికి ఆమె బలవంతం మీద వెళ్ళక తప్పలేదు. సురేష్, అక్కడే నిల్చున్నావి, లోపలికి రా. భారతి, ఏమిటి ఇదంతా? ఇక్కడికి అప్పుడప్పుడు హనీమూన్ జంటలు వచ్చి అచ్చటా ముచ్చటా తీర్చుకుంటుంటారు. ఛీ, పాడు. ఛీ, భారతి, ఏమిటి నువ్వు కూడా అసహ్యంగా? దయచేసి చీర కట్టుకో, నాకు ఇలాంటి ఇష్టం ఉండవు, ప్లీజ్. సురేష్, భారతి, 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 ప్లీజ్ ప్లీజ్ భారతి, ఇదంతా నాకు ఇష్టం ఉండదు, ప్లీజ్. మనం చేస్తున్న పని తప్పు. ఇందులో ఏం తప్పుంది? సృష్టి సహజం. దట్స్ ఆల్. చూడు Please. భారతి, పెళ్ళయ్యాక మంచి అనిపించుకునే పని పెళ్లి కాక ముందు చేస్తే చెడు అనిపించుకుంటుంది, ప్లీజ్. ఓహ్, వాట్ నాన్సెన్స్. సురేష్, నన్ను కాదనుకో. ప్లీజ్ ప్లీజ్ సురేష్, భారతి, ప్లీజ్ ఇదా నాకు ఇదంతా ఇష్టం. ప్లీజ్ సురేష్, ప్లీజ్ భారతి, భారతి, నన్ను వదిలు భారతి, ప్లీజ్, నాకు ఇష్టం ఉండదు భారతి, వద్దు. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపొచ్చానండి. ఇంతేనండి జరిగింది. తరువాత ఎప్పుడైనా ఆమె నిన్ను కలిసిందా? 2 వారాల తర్వాత కలిసిందండి. అప్పుడేమైంది? మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అంది. అరే, అలాంటి ఉద్దేశం ఏనాడు నాకు లేదు అని ఆమె నచ్చ చెప్పబోయానండి. తన కోపంగా నన్ను నిందించి నీ ఎంతు తేలుస్తాను అని వెళ్ళిపోయిందండి. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడైనా కలిసిందా? 2 నెలల తర్వాత కలిసిందండి. కలిసి తను నెల తప్పటిగా చెప్పింది. నిశ్చేస్తున్నాను నేను, అందుకు కారణం ఎవరు అని అడిగానండి. కారణం ఎవరైనా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని బెదిరించింది. చేసుకోకపోతే కోర్టుకి ఎక్కి అల్లరి చేస్తానందండి. నౌ యువర్ ఆనర్, ఈ కేసుకు మూల కారణం ఆశ. ఆస్తి ఐశ్వర్యం కోసం గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒక పిల్ల చేసిన ప్రయత్నమే ఈ కేసు. ప్రేమ, స్నేహం, షికార్లు, కబుర్లు వేటికి చెల్లించిన సురేష్కి బీచ్ గెస్ట్ హౌస్ లో ఒంటరితనంలో తన ఒంటి అందాలన్నీ చూపి రెచ్చగొట్టి లోపరుచుకోవాలనుకుంది ఈ భారతి. కాని హద్దు ఆపు తెలిసిన వాడు, బుద్ధి జ్ఞానం కలవాడు గనక సురేష్ లొంగలేదు. ఈమెలో కసి, పగ పెరిగాయి. ఈలోగా తెగించి తిరిగే తత్వం గల ఈమెకి ఎవడి కారణానో నెల తప్పింది. దాన్ని అవకాశంగా తీసుకుని సురేష్ని బెదిరించింది. ఆడపిల్ల గనక అందరి సానుభూతి సంపాదించవచ్చని, తల్లి కాబోతోంది అంటే మరింత జాలి పొందవచ్చని, కేసు గెలవచ్చని దురుద్దేశంతో కోర్టుకొచ్చింది ఈ భారతి. ఎంత బరి తెగించింది కాకపోతే ఏనాడు ఏ ఆడది చేయని విధంగా కడుపొచ్చింది అంటూ కోర్టుకెక్కుతుంది. యువరానా, పవిత్రమైన స్త్రీజాతికే తలవంపులు తెచ్చిన ఈ ఆడదాన్ని, మైనారిటీ తీరకుండానే ఇంతటి మేజర్ సంఘటన చేయగలిగిన ఈ ఆడదాన్ని, నా క్లయింట్ని
బ్లాక్మెయిల్ చేసి కోర్టుకి ఇచ్చి అవమానించిన ఈ ఆడదాన్ని కోర్టు వారు కఠినంగా శిక్షించి ఇక ముందే ఆడది ఇటువంటి తప్పుడు పని చేయకుండా చూడవలసిందిగా విన్నవించుకుంటున్నాను. కోర్టు జడ్జెంట్